ప్రధాని మోడీ హార్దీప్ సింగ్ పూరిపై రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేశారంటూ కేంద్రం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది కదా. మరి రాహుల్ అన్ని నిలదీసినందువల్లే కేంద్రం ఇలా చేస్తుందంటారా? రాజకీయంగా అభిప్రాయం వాళ్ళదండి. నేను నా పని కాదు కదా చెప్పడం అనేది. అధికార పార్టీ ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షం ఒక రకంగా ఉంటుంది. ఏముంది అందులో పెద్ద దాన్ని తీయడం వల్లనే జరిగిందని మీరు అంటారా అంటే నేను నాకేం పని ఏదని అంటానికైనా నేను ఎందుకంటాను. వాళ్ళు ఎవరి రాజకీయం వాళ్ళది. ప్రభుత్వాన్ని నిలదీసే పని రాహుల్ గాంధీ చేస్తాడు, ఆయన వాయిస్ నొక్కేసే పని ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ఏముంది? దానికి మధ్యలో నేను ఎందుకు అంటాను? నేనేమనను, నేను ఏదనాలో అదే అంటాను. సో నా పని కాదు కదా అనడము. అందువల్ల ఇటో అటో వకాలత పుచ్చుకోవడం నా పని కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష నాయకుడు చేసే పని. నిలదీస్తే ఎట్టి పరిస్థితుల్లో అతను నోరు నొక్కేయాలనే ఆలోచన వాళ్ళు చేస్తారు. అయినా ఈ సభా హక్కుల తీర్మానానికి భయపడతారు ఎవరన్నా? ఇది పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్. ఇప్పుడు రాహుల్ గాంధీ పైన సభా హక్కుల తీర్మానం ఇస్తే ఆయన ఏమైనా సభ నుంచి వెళ్ళిపోతాడా, లేకుంటే ఆయన జైలు ఎత్తారా? ఇదే పార్ట్ ఆఫ్ సొసైటీ. సభా హక్కుల తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు పార్లమెంటరీ ప్రొసీజర్స్లో భాగం. వాటిని ఉపయోగించుకుంటారు. లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్ సింబాలిజం అంటారే. సో రాజకీయాలు ఏంటంటే ప్రజలకు ఇంకో రాహుల్ గాంధీ ఏదో తప్పు చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది బీజేపీ ప్రయత్నం. లేదు ఈ ప్రభుత్వం దేశ ప్రయోజనాన్ని నమ్ముకుంటోంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలన్నది ప్రతిపక్షాల ప్రయత్నం. ఈ రెండు నరేటివ్లు సైమల్టేనియస్గా నడుస్తుంటాయి.